రైతు సోదరులకు నమస్తే. ప్రజెంట్ మనం మదనపల్లిలో ఏరియాలో ఉన్నాము. మేము ర్యాప్సోడీ వాడిచ్చాము ఈ పొలానికి. ర్యాప్సోడీ వాడకముందు ముద్ద కట్టుకొని ప్లస్ కొంచెం స్ట్రెస్గా ఎక్కువ ఆకులన్నీ కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినట్టున్నాయి. ప్రజెంట్ మనం వాడిచ్చిన తర్వాత మనం కొంచెం విడుచుకోవడం కానీ, ఒకసారి పొలం చూడండి ఎలా ఉందో, మొత్తం విడుచుకోవడం కానీ నీట్గా చూడడానికి మనం అంటే ఇంతకుముందు ఒక వారానికి ముందు ఒకసారి వర్షం పడింది. అది వర్షం మిస్ అయిందండి. ఒకసారి వారం ముందు ఇక్కడ వర్షం పడిందండి. వర్షం పడి చాలా తోటలు బూడిద రోగం వచ్చి బూడిద ఎక్కువ పెరగడం అలా జరిగింది అనమాట. ఈ పొలంలో మనం వాడిచ్చిన తర్వాత బూడిద రోగం అక్కడ స్టాప్ అయింది. క్లియర్ అయిపోలేదు కానీ ఇక్కడికి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు స్టాప్ అయిపోయింది కాబట్టి మనం లైట్గా స్ప్రేయింగ్ చేసుకుంటే పూర్తి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు చాలా పొలాలు ఏమైందంటే వాడని వాళ్ళకి ఎక్కువ అయిపోయిందంటే పైకి వచ్చేసింది, మంచి పైకి రాలేదు, అక్కడికక్కడ ఆగిపోయింది. ఇప్పుడు మనం పైన ఒక స్ప్రేయింగ్ చేస్తే సరిపోతుంది. ఇది వాడే విధానం అండి. మనకి ఇక్కడ చిన్నది డబ్బీలో మనం బ్యాక్టీరియా ఇస్తాం. ఈ బ్యాక్టీరియాని దీంట్లో కలుపుకోవాలి. ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది అన్నమాట దీంట్లో లిక్విడ్. దీన్ని కలుపుకొని బాగా షేక్ చేసుకోవాలి. ఇలా షేక్ చేసి బాగా మనం ఇక్కడ ఇట్లా పట్టుకుంటే చల్లగా అయిపోతుంది. చల్లగా ఏంటంటే మనకు బ్యాక్టీరియా యాక్టివ్ అయిపోయినట్టు. యాక్టివ్ అయిపోయిన తర్వాత ఎకరాకి 1 లీటర్ కానీ, ఎక్కువ మనకి స్ట్రెస్ ఎక్కువ ఉంది లేదు పొలంలో మనం ఇంకా మంచిగా రిజల్ట్ రావాలంటే 2 సార్లు ఎక్కించుకోండి. ఒకసారి 1 లీటరు, మళ్ళీ వారానికి లేదా 10 రోజుల తర్వాత 1 లీటర్ ఎక్కించుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి మన ర్యాప్సోడీ అందరినీ వాడమని మేము చెప్తాము. రిజల్ట్ మంచిగా ఉంది కాబట్టి, రిజల్ట్ లేకుండా మనం చెప్పేవాళ్ళం కాదు. మంచి రిజల్ట్ ఉంది మన ర్యాప్సోడీ, బేర్ వాళ్ళ ర్యాప్సోడీ కొంచెం వాడండి.